ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు స్థిరవారం లేదా శనివారం, శని దోష నివృత్తికి వివిధ రాశుల వారు ఏ దేవతల్ని పూజించాలి అనేటువంటి అంశంతో పాటు రత్నధారణలో పగడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పగడాన్ని ఏ నక్షత్ర జాతకులు ధరించాలి అనేటువంటి అంశాన్ని రత్నధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. స్థిరాస్తి విషయాలు అనుకూలించడానికి ఎటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే సంధ్యా సమయంలో ఈరోజు ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ నవమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం, గోసేవ, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని యొక్క ప్రతికూలతను దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. విఘ్నాలు, జాప్యాలు కూడా కనుమరుగవుతాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి వృషభ క్షేత్ర స్థితి, శత్రు క్షేత్ర స్థితి. ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు మాత్రమే శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని, ఈతి బాధల్ని పోగొడుతుంది. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. నారాయణ తే నమో నమో, నారాయణ తే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణ తే నమో నమో. మురహర నగధర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, మురహర నగధర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, పరమ పురుష భవభంజన తే నమో, పరమ పురుష భవభంజన తే నమో, నరమృగ శరీర నమో నమో. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. రాజకీయ యుక్తులు పనికి వస్తాయి. వ్యాపార విజయాన్ని కూడా సాధించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో బలం చేకూరుతుంది. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆధిక్యత పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. కళారంగం వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. అలంకరణకి మహిళలు ప్రాధాన్యతనిస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మేషరాశి వారు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. సంతోష వార్తలు వింటారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి.
పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు ఉన్నప్పటికీ విఘ్నాలని కూడా చవి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి జాప్యాలు కొనసాగుతాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా మాత్రం పూర్తి చేయగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలతని వెంటనే దూరం చేసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వరకు కూడా రాణిస్తాయి. విదేశీ పర్యటనలు ఆటంకాలను కూడా చవిచూస్తారు. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకు దోహదపడుతుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివిధ రకాలైనటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. స్వతంత్ర నిర్ణయాల ద్వారా సమస్యలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక విషయాలు మొదట వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. మిత్రులతో సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలంగా మారుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి విభేదాలు కూడా ప్రబలమవుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే పారిశ్రామిక రంగం వరకు ఉపకరిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆర్థిక చిక్కులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ మహిళలకు తప్పనిసరి. గృహ ఉపయోగ కార్యక్రమాలు వెంటనే చేపట్టలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారిని వేధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వరకు దగ్గరవుతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వరకు కూడా దక్కుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ఆర్థికపరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారు నెట్టుకు రాగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. ఆర్థిక పుష్టిని కూడా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. అనుకూల పరిస్థితుల ద్వారా గృహ విషయాల్లో ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు మహిళలకు సంతోషాన్ని పెంచుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వరకు కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారు ముందంజ వేయగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాల నిర్వహణ వ్యవసాయ రంగం వరకు కలిసి వస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వరకు కూడా లాభిస్తాయి. ఆర్థిక అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించబడతాయి. గృహ కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. సంతోష సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునః ప్రారంభించగలుగుతారు. ఆకస్మిక ఆర్థిక విషయాలు ఆనందాన్ని పెంచుతాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా కొనసాగుతాయి. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి సులభ రీతిలో ఆశించినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. మహిళలకు ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని మహిళలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందం అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. ఆర్థిక పుష్టిని కూడా కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే అనుకూలతను పెంచుతాయి. కార్యక్రమాన్ని గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి సంకోచాలు కొనసాగుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు విదేశీ పరంగా మొదటి ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు పారిశ్రామిక రంగం వారిని వేధిస్తాయి. వ్యాపార రంగం వారికి పోటీని ఎదుర్కొన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి మార్పుల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణ దోహదపడుతుంది. ఈ రోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి. అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే స్తబ్దతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా జాప్యాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఆందోళన కొనసాగుతుంది. అకారణ విభేదాలు కూడా తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ ఉపయోగ కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. ప్రతికూల పరిస్థితులు ఉద్యోగస్తులకి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి తగ్గుతుంది. ఏకాగ్రత కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు గృహపరంగా తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రీడారంగం వారికి క్రమశిక్షణ తగ్గుతుంది. వేగవంతమైనటువంటి ప్రతికూల మార్పులు స్థిరాస్తి రంగం వారికి కూడా వెనంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా రుణ సంబంధిత ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు దూరమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. గృహ విషయాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఊరటని పెంచుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతను ప్రతిఘటించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. న్యాయబద్ధ వృత్తి వారికి ప్రతికూలత వృత్తిపరంగా కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. అసంతృప్తి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ప్రతికూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఓర్పు సహనం తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే
వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఆర్థిక ఆందోళనకర పరిస్థితులు కూడా తగ్గుతాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులను పెంపొందింప చేసుకునేటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా రాణిస్తాయి. ఆటంకాలు ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారు వాటిని అధిగమించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి బలాన్ని పెంచుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత కొనసాగుతుంది. అదృష్ట సంఘటనలు విద్యాపరంగా రాణిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలని శ్రద్ధతో పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. జాప్యాలు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ విషయాల్లో స్థిరత్వం తగ్గుతుంది. కార్యక్రమాల్ని అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆనందకర పరిస్థితులు వెంటనే పొందలేకపోతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు వేదనకు గురి చేస్తాయి. అకారణ విభేదాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ప్రబలమవుతాయి. రాజకీయ రంగం వారు నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. క్రీడా విషయాల్లో క్రీడారంగం వారికి ప్రత్యర్థులది పై చేయి అవుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి పనికిరాదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక కాంక్ష పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక పురోభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నూతన విషయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి వెలుగులోకి వస్తే తద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధి అన్ని రంగాల వారిని ఆనందానికి గురి చేస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. విద్యా విషయాలు యోగిస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని పశ్చిమ దిక్కుకి అధిపతి. ఈరోజు సాయంకాలం సంధ్యా సమయంలో పశ్చిమ దిక్కుగా దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించి శని యొక్క అష్టోత్తర పఠనాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు గృహంలో దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా అదృష్టం బాగా కలిసి రావడానికి శతవిధాల పురోభివృద్ధి పదంలోకి ఆ ఇంటి యజమాని పయనింపజేసుకోవడానికి కొన్ని సూత్ర ప్రాతిపదికలు మనకు ఋషులు తెలియజేశారు. వాటిని ఆచరణలో పెట్టినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని సాధించుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో కానివ్వండి, గార్డెన్లో కానివ్వండి, జలపాతం అనేటువంటిది ఉన్నట్లయితే చాలా అదృష్టం కలిసి వస్తుంది అని శాస్త్రం. మరి జలపాతం అనేటువంటిది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది అర్థం చేసుకున్నట్లయితే, మీరు తూర్పు వైపుగా ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే గుమ్మానికి ఎదురుగా కాకుండా కొద్దిగా పక్కకి దాదాపు
కొంత దూరంలో ఫౌంటైన్ లాంటిది ఏర్పాటు చేసుకోవటం చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. అయితే అది అందరికీ సాధ్యం కాదు. అందుచేత ఇటీవల కాలంలో జలపాతం వచ్చే విధంగా ఆర్టిఫిషియల్ సంబంధమైనటువంటి బొమ్మలు మనకు లభ్యపడుతున్నాయి. కాబట్టి హాల్లోనే మనం అందంగా ఏర్పాటు చేసుకోవడంలో కూడా తప్పులేదు. జలానికి ఎంత విశిష్టవంతమైనటువంటి స్థానాన్ని మనకు ఇవ్వటం జరిగింది. జలము అంటే సాక్షాత్తు గంగాదేవి కాబట్టి, అలాగే సిరి సంపదలకు నిలయం నీరుగా కూడా చెప్తాం. కాబట్టి మనం ఏ పని చేసినా, పుణ్య కార్యక్రమాలు కానివ్వండి, ఏ కార్యక్రమాలు చేసినా ఔపోసనా తత్వం పడతాం కదండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వ, మాధవాయ స్వాహ అని. అక్కడ కూడా దైవత్వం నీటితోనే మన శరీరంలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాస్తు శాస్త్రానికి మనం చేసేటువంటి ఈ యొక్క జపతపాదల్లోనూ ఈ యొక్క నీటి యొక్క ప్రాధాన్యత అధికంగా ఉంది. కాబట్టి నీరు అనేది మనం ఎక్కడికి బయటికి వెళ్ళినప్పటికీ కూడా నీళ్ల సీసాని గనక మనం పక్కన పెట్టుకొని బయలుదేరినట్లయితే సర్వకార్యాలు కూడాను సిద్ధిస్తాయి అని చెప్పేసి నీటికి మన అదృష్టానికి అవినాభావ సంబంధం ఉన్నది అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అందుకనే ఒక స్థలాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ స్థలంలో నీరు పడుతుందా లేదా అని ఆలోచన చేసి ఆ స్థలాన్ని ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంది కదా. ఏది ఏమైనప్పటికీ కూడా నీరు పడ్డటువంటి చోట అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. అందుకనే ఆ ప్రాంతంలో నీరు బాగా లభ్యపడుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చాలామంది. నీరు లేనిదే జీవనం కష్టం. కాబట్టి ఉత్తరం లేదా ఈశాన్యంలో ఈ యొక్క ఫౌంటైన్ని ఏర్పాటు చేసుకోవడం గృహంలో చాలా మంచిది. ముఖద్వారం పైన చెట్ల పూల గుత్తి, అంటే పూలు పూసినట్టుగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి కొన్ని పూలు, మీ ఇంటి యొక్క ముఖద్వారం పైన ఉంచినట్లయితే గృహంలో ప్రవేశించేటువంటి అశుభ శక్తులు అనేటువంటివి ప్రవేశించకుండా ఆటంకపరచడానికి ఆస్కారం ఉంటుంది. అశుభ శక్తులు అనేటువంటివి లోపలికి రావు. ఆ పూల యొక్క ప్రభావం అంత గొప్పదన్నమాట. అందుకే పూల గుత్తి అనేటువంటిది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావం. ఏదైనా పుట్టినరోజు పండుగలు కానివ్వండి, ఎవరికైనా సరే శుభాకాంక్షలు తెలిపేటప్పుడు కూడా మనం పూల గుత్తితోనే చక్కగా తీసుకొని వెళ్ళి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. కారణం ఏంటి? అశుభ శక్తులు లోనికి ప్రవేశించకుండా శుభకరమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరిచేటువంటి అద్వితీయమైనటువంటి గుణం ఆ పూల గుత్తిలో దాగిన పరమార్థం అనేటువంటి విషయాన్ని ఇక్కడ అవగాహన చేసుకుందాం. అలాగే వారానికి ఒకసారైనా కిటికీలను తెరిచి ఉంచండి. మర్చిపోతుంటారు చాలామంది కిటికీలు తెరవడం. ఇప్పుడు అవసరమే ఉందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ప్రతినిత్యం కిటికీలు తెరవడం చాలా మంచిది. తూర్పు వైపు ఉన్నటువంటి కిటికీలు ఎప్పుడు తెరిచి ఉంచినట్లయితే చాలా ఐశ్వర్యం వస్తుంది. కారణం సూర్య తేజోవంతమైన కిరణ ప్రభావాలు మీ గృహంలోకి ప్రవేశించబడతాయి. కాబట్టి తెరచి ఉండేటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకుంటే శక్తి తరంగాలు అనేటువంటివి ఇంట్లోకి ప్రవేశించి అదృష్టం కలిసి వస్తుంది సుమా అంటోంది మనకు వాస్తుశాస్త్రం. ఇంట్లో మీరు ఉపయోగించేటువంటివి దేవునికి కానివ్వండి, లేక వాడేటువంటివి కానివ్వండి, తాజా తత్వాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టి రేపటికి పూజకు పనికొస్తాయిలే అంటే కుదరదు. తాజా పువ్వులే ఉపయోగించుకోవాలి భగవంతునికి. అందుకే ఇంటి ముంగిట కనుక ఖాళీ స్థలం ఉంటే చక్కటి తోట పెంచుకొని పూల తోట వేసుకొని ఆ పూలు మీ అంతటా మీరు కోసుకొచ్చి పరమాత్మకు సమర్పించినట్టయితే చాలా అదృష్టకరమైన ప్రభావం వస్తుంది. మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో దాచిపెట్టి కొంత ఇవాళ వాడి మర్నాడు రేపటికి కూడా పూజకు ఉపయోగపడతాయనుకుంటే దాంట్లో ఫలితం అంత గొప్పగా ఉండకపోవచ్చు. అందుచేత తాజా పువ్వుల్ని ఎప్పుడూ ఉపయోగించండి. దానివలన
అద్వితీయమైనటువంటి అదృష్టం మీకు పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ఇంట్లో వెనకనున్న ఇంటి ద్వారానికి ఎడమవైపున ఉన్నట్లయితే దంపతులకు శుభం చేకూరుతుంది అని చెప్పేసి శాస్త్రం. కుడివైపున ఉండటం అంత మంచిది కాదు అని కూడా శాస్త్రంలో చెప్పారు. ఇక్కడ ఇంటి వెనకనున్న ఇంటి ద్వారం, ఇంటి వెనకాల ఇంకొక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటికి ద్వారం ఉన్నట్లయితే ఆ ద్వారం ఎడమ వైపున ఉండాలి. అలా ఎడమ వైపున కనుక ఉన్నట్లయితే అదృష్టం వస్తుంది. సహజసిద్ధంగా ఈశాన్యం వైపే పెడతాం కదండి. కొంతమంది తెలియక ఇటువైపు పెడితే బాగుంటుంది అని చెప్పేసి పెట్టినట్టయితే కొంత దురదృష్టం వాటిల్లటానికి ఆస్కారం ఉంది. అంచేత కుడివైపున కనుక ఉన్నట్లయితే అన్యోన్య సహకారతత్వం విరాజిలింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పర్వతాలపైన ఎప్పుడూ కూడా నివాసం ఉండకూడదు. చాలా బాగుందండి, అక్కడ పర్వతం ఉంది, ఆ పర్వతం పైన చాలా చోటు ఉంది, ఆ చోటు మేము తీసుకోవడం జరిగింది, అక్కడ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం అంటే అది అంత సబబైనటువంటి పరిస్థితి ఏం కాదు. అక్కడ గాలులకు నిర్మాణం చేసినటువంటి ఇల్లు కూడా బీటలు వారే ప్రమాదం ఉంది. పర్వతాలపైన గాలులు విపరీతంగా వస్తాయి, వాటిని తట్టుకునేటువంటి శక్తి మనకు ఉండాలి కదా. అందుకనే పూర్వం ఎవరు ఎక్కడ నివసించాలి అని చెప్పేసి చెప్పారు. దేవాలయాలు అనేటువంటివి తప్పనిసరిగా పర్వతాలపైన కొండలపైన నిర్మాణం చేయటం మనకి పరమాత్మ యొక్క అద్భుతవంతమైన శక్తితత్వాన్ని నిదర్శనంగా గ్రహించాల్సి వస్తుంది. ఇంట్లో పెద్ద సైజు అద్దాలని ఉపయోగించండి, శుభకరమైన ప్రభావాల్ని చవి చూడండి. డ్రాయింగ్ రూమ్లో దక్షిణంలో సూర్యోదయ పటం, సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా గనక మీ డ్రాయింగ్ రూమ్లో దక్షిణ దిశలో గనక చిత్రపటాన్ని గనక తగిలించినట్లయితే ఆయుష్ పెరుగుతుంది. పావురాల జంట యొక్క చిత్రపటాన్ని గనక మీరు నైరుతి భాగంలో గనక ఉంచినట్లయితే ఆనందతత్వం అత్యంత శుభదాయకంగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అలాగే ఇంట్లో 10 నిమిషాల పాటు దైవ సంబంధమైనటువంటి ప్రార్థన ప్రతి ఒక్కరూ కూడాను మౌనం పాటించి చేయటం మంచిది. ప్రతినిత్యం కూడాను అసలు ఉదయాన్నే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, కనకదారాస్తవం ఇలాంటి స్తోత్రాలు వినటం మీ గృహానికి సర్వశ్రేయోదాయకం, శుభకరం కూడాను. చాలామంది లక్ష్మీ కుబేర్లు ఉన్నటువంటి చిత్రపటాన్ని ఎక్కడ పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు. సహసిద్ధంగా బీరువా ఉంటుందా, ఆ బీరువాకి పై భాగాన తగిలించవచ్చు. మీరు ఆఫీసులో కనుక ఉన్నట్లయితే తల వెనక భాగంలో ఉంచుకోవడం మంచిది. అంటే వచ్చినటువంటి వినియోగదారులు కానివ్వండి ఆ బొమ్మను చూసేటట్టుగా ఉండాలి. ఇంట్లో మాత్రం ముఖద్వారం తలుపు తీసిన వెంటనే కనిపించే విధంగా షోకేసులో గనక ఉంచితే చాలా విశేషవంతమైన సంపదలు కలిగి తీరుతాయి అంటోంది శాస్త్రం. సహసిద్ధంగా ఇప్పుడు లాఫింగ్ బుద్ధ కూడా అంతే. ద్వారబంధాన్ని చూస్తూ ఉన్నట్టుగా ఉంచుకోవాలి తప్ప మీ వైపుకు చూస్తున్నట్టుగా ఉంచుకోకూడదు. ఆఫీస్ రూమ్లైనా అంతే, ఇంట్లో అయినా అంతే. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవటం మంచిది. ఇక్కడ కుబేరుడు అనగానే ఆయన లక్ష్మీదేవి తత్వానికి అధిపతిగా ఉన్నాడు. ఉత్తర దిశ ఆయన స్థానంగా కూడా చెప్పడం జరిగింది. అందుచేత కుబేర స్థానానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. మీరు మాత్రం ఇటువంటి చిత్రపటాన్ని మాత్రం మీ యొక్క వెనక భాగాన గోడకి తగిలించుకోవడంలో తప్పేమీ లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. నవరత్నాల్లో పగడానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ఈ పగడాన్ని ఏ నక్షత్రం వారు ధరించడం ద్వారా అభివృద్ధి
గోచరిస్తుంది, ఏర్పడుతుంది అనేటువంటి అంశాన్ని రత్నధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. పగడాలు దొండపండు వలె, దేవదారు పండు వలె, ఎర్రచందనం వలె ఎరుపు రంగులో మనోహరంగా ఉంటాయి. పగడపు ఉంగరాన్ని ధరించడం వల్ల కుజగ్రహ అనుకూలత లభిస్తుంది. పగడ ధారణ అదృష్ట ఫలదాయకం. ఈ పగడాన్ని మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులు ధరించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడితే అభివృద్ధి ఏర్పడుతుంది. కార్యభంగం, వివాహం ఆలస్యం అవటం, ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవటం, వ్యాపారంలో కలిసి రాకపోవటం, గృహంలో అశాంతి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భాల్లో పగడాన్ని ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి, ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పప్పు దినుసులు, కిరాణా వ్యాపారులకు పగడం బాగా కలిసి వస్తుంది. విద్యార్థుల చేత పగడం ధరింపచేస్తే వారికి చదువులో ఏకాగ్రత వస్తుంది. తరచూ అనారోగ్యం బారిన పడటం నివారణ అవుతుంది. స్త్రీలు పగడాన్ని ధరించడం వల్ల సౌభాగ్యం పెరుగుతుంది. భర్త యొక్క అనురాగాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. పగడంతో చేసినటువంటి ఉంగరాన్ని ఉంగరపు వేలుకి ధరించడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించాలంటే ఎటువంటి ప్రక్రియలు పాటించాలో ఆచారం, సంప్రదాయం అనేటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. ఇల్లు, ఇంటి స్థలాల కొనుగోలు, అమ్మకాలు, ఈ విషయ సంబంధిత వ్యవహారాలు అనుకూలించడానికి కుజగ్రహ అనుగ్రహం కావాలి. కుజునకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కందిపప్పుతో చేసినటువంటి వంటకాల్ని పేదలకు మంగళవారం నాడు దానం చేయడం ద్వారా ప్రతికూల పరిస్థితులు స్థిరాస్తిపరంగా తగ్గుతాయి. అలాగే కొత్త ఎర్రకుండలో అన్నం వండి ఆ అన్నాన్ని కుమారస్వామికి నివేదన చేయాలి. పేదలకు అన్నదానం చేయాలి. ఎర్ర కుంకుమతో తడిపి ఆరబెట్టినటువంటి ఎర్రటి ఒత్తులతో ఆవునేతి దీపాన్ని ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ముందు వెలిగించాలి. ఎర్రమందారం, ఎర్రగన్నేరు, గులాబీ వంటి ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజించాలి. ఈ ప్రక్రియలు స్థిరాస్తి విషయాల్లో అనుకూలతను పెంచుతాయి. రేపు హస్తా నక్షత్రం ఉంది. హస్తా నక్షత్రం ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి మానసయోగము, అమృతయోగము ఉంటాయి. ఈ రెండు యోగాలు కూడా కార్యలాభాన్ని, శుభాన్ని కలిగింపజేస్తాయి. ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు విత్తనాలు నాటడానికి, ధాన్యాన్ని కొనుగోలు చేసి గృహానికి చేర్చడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. అలాగే నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. విద్యాపరమైనటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారములు నిర్వహించడానికి, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళటానికి, ప్రభుత్వపరమైనటువంటి కీలకమైన చర్చలు నిర్వహించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. గారు ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. భావ ప్రకటనంతో వర్ణించారు. అర్జునుడికి కోపం, సిగ్గు, సభలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం, దుర్యోధనుడికి ప్రీతి, మూడు కలిగేటట్టుగా. అంటే కర్ణుడి జీవితం ఇటు తిరిగిపోతోందన్నది అర్థమైపోవట్లా? ఏమైపోతుంది కర్ణుడి జీవితం అన్నది అర్థమైపోవట్లా? కాబట్టి అర్జునుణ్ణి ద్రోణాచార్యుల వారు అన్నారు, తప్పకుండా అది గురుహృదయం. నువ్వు నీ సమర్థతను వెల్లడి చేసుకోవడానికి, నీకున్న అస్త్ర విద్యా ప్రదర్శనం నువ్వు చేయడానికి అభ్యంతరమే ఉంటుంది, చక్కగా చేయొచ్చు అని కర్ణుణ్ణి చూసి నువ్వు అస్త్ర విద్యనంతటినీ కూడా ప్రదర్శించవచ్చు అనగానే దుర్యోధనుడు లేచాడు. తమ్ముళ్లతో కలిసి గబగబా కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ముందు కర్ణుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. జారిపోకూడదు, తాను ముందు ఆయన్ని తన వైపుకి తెచ్చేసుకోవాలి. ఇంకా వేశాడా బాణం? వేయలేదు, అక్కర్లేదు, నమ్మకం వచ్చేసింది. ఎందుకని? అసలు ఆ రూపే చెప్పేసి, ఆ ధైర్యం చెప్పేసి, ఆ ఊపు చెప్పేసి చేసేస్తాడు. లేకపోతే ఇంతమంది మధ్యలో ఇలా మాట్లాడలేడు.
ఇంకాసేపు అయితే ఏమవుతుందో, అలా అవ్వకుండానే నేను నా వైపుకి తిప్పేసుకోవాలి. అందుకే లేచి వచ్చి కౌగిలించేసుకున్నాడు. అందులో దుర్మార్గుడు ఎవరైనా ఉంటే ప్రారంభం నుంచి దుర్యోధనుడే. తమ్ముళ్లతో వచ్చి కౌగిలించేసుకుని, నీవు నాకు మిత్రుడివి, నాకు నా బంధువులకు మేలు చేకూర్చి నాతో కలిసి రాజభోగాలు అనుభవించు అంటే ఏమిటి? పూర్ణ చేస్తున్నాడు. అర్జునుడు అంతఃపురంలో ఉన్నాడు, మాతో పాటు రాజభోగాలు అనుభవిస్తున్నాడు. నువ్వేం తక్కువ అర్జునుడి కన్నా? నువ్వు అంతఃపురంలో ఉండు, నాతో సమానంగా రాజభోగాలు అనుభవించు. నా స్నేహితులు, నా బంధువులు అంటే అదిగో వాళ్ళు పాండవులు, వాళ్ళు ఎలా ఉన్నారో అలా నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించు అంటే బాగా పట్టుకోండి. కర్ణుడి మనసు ఏ విషయంలో గాయపడి ఉందో ఆ గాయమునకు మందు దుర్యోధనుడు వేస్తున్నాడు. సహజంగా ఇటు తిరిగిపోతుంది కర్ణహృదయం, దుర్యోధనుడి వైపుకి తిరిగిపోతుంది. తాను ఆ కాలంలో ఆ సందర్భంలో సమాజంలో ఏ విషయంలో తాను బాధకి గురయ్యాడో ఆ బాధని తీర్చిన వాడు దుర్యోధనుడు కనుక దుర్యోధనుడి వైపు కర్ణుడి తిరిగిపోవడాన్ని తప్పని మీరు ఎలా అనగలరు? అప్పటికంతే, అది వ్యక్తిగా ఎవరైనా చేసే పని. ఆ ఉపశాంతి అంతే, పైగా వయస్సు అంతే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా కర్ణుడి మీద తీర్పు చెప్పడం సాహసం. కాబట్టి నా రాజ్యభోగాలు నువ్వు కూడా అనుభవించు, నాతో స్నేహం చెయ్యడానికి సమ్మతించు అని నాకొక్క కోరిక కర్ణ. నువ్వు కూడా అస్త్ర విద్యా ప్రదర్శనం చేయడం కాదు, ఈ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి. ఎందుకని? భీముడు చేసినప్పుడు తానున్నాడు, చేశాడు, వెళ్ళి విడదీయవలసి వచ్చింది ఇద్దరిని. అర్జునుడు చేస్తున్నప్పుడు అలా చేస్తానన్నవాడు లేడు, అందుకని ఆయన వరకే ప్రదర్శన చేసి వెళ్ళిపోబోయాడు. నువ్వు కూడా ప్రదర్శన చేసి వదిలేయడం కాదు, అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి. భీముడితో నేను చేశా, నువ్వు అర్జునుడితో చెయ్యి. వేసేశాడుగా మంత్రం. నువ్వు నా వాడివి, నా అంతఃపురానికి రా, నాతో రాజభోగాలు అనుభవించు అన్నాడు కదా. తన వైపుకి తిప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యట్టున్నాడు. అది ఎందుకు పెట్టారు సభ? అస్త్ర విద్యా ప్రదర్శనానికి. దాన్ని దేని కింద మారుస్తున్నాడు? యుద్ధానికి, భూమి కింద మారుస్తున్నాడు. ఎందుకని? వాళ్ళిద్దరూ కొట్టుకోవాలి. అప్పటికి అర్జునుడు పోయినా తనకేం బాధ లేదు. తప్పైతే అయింది, కర్ణుడి మీదకు పోతుంది. కానీ అర్జునుడు వెళ్ళిపోయాడు. అమ్మయ్య, తన కథ అయిపోయింది, పూర్తయిపోయింది కథ. వాడేసుకున్నాడు అంతే అవకాశాలు. ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయో చూడండి. ఏమి మహాభారతం, ఏమి రచన, ఏమి వ్యక్తిత్వాలు, మనుష్యుల జీవితాల్ని అంత అద్భుతంగా ప్రకాశింపచేసింది భారతం. కాబట్టి అనేటప్పటికీ అర్జునుడు కర్ణుడి వంక చూశాడు. ఏమిటి? అనుకోలేదు, అయిపోయింది ఇంకా అస్త్ర విద్యా ప్రదర్శనం, తను వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. తెల్లమద్ది చెట్టులో ఈయన ఎవరో వచ్చేయడం, ఈయన మాట్లాడేసేయడం, దుర్యోధనుడు వచ్చేసేయడం, కౌగిలించేసుకోవడం, తమ్ముళ్లతో వచ్చేయడం, కరచారణం చేసేయడం, నువ్వు మా అంతఃపురంలో ఉండండం, రాజులతో పాటు గౌరవాన్ని పొందండం, ఈ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యడం అన్నీ విన్నాడు. ఆశ్చర్యపోయాడు. అది ఏమిటి, ఇంతవాడా నాతో ద్వంద్వ యుద్ధానికి వస్తాడా? ఆశ్చర్యం ముప్పిరికొని అన్నాడు, పిలువంగబడక సభలకు బలిమింజని పలుకు పాపభాగుల లోకంబులకు జనవేడి పలికెదు పలువా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. కర్ణుడి వంక చూసి అర్జునుడు మరి తిన్నగా సభలోకి వచ్చి నాకు అనుమతి ఇవ్వండి అని అడగకుండా అర్జునుడిని ఉద్దేశించి కదా అన్నాడు. నీకేనేమిటి పెద్దొచ్చు, ఇవి నాకు వచ్చు, నేను ప్రదర్శిస్తానన్నాడుగా. అందుకని అర్జునుడు కూడా అంతే పౌరుషంతో జవాబు చెప్పాడు. నిన్ను ఎవరు పిలిచారు ఇక్కడికి వచ్చి అస్త్ర విద్యా ప్రదర్శనం చేయమని? బలవంతంగా సభలో ప్రవేశించి నేను అస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తాను, నీకే వచ్చా నాకు వచ్చు అంటావేమిటి అని. పలువా దుర్మార్గుడా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. ఎవరికి ఎవరితో ఏ వ్యత్యాసం ఉందో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు నేను సమానమా? ఆయన అతిశయం అయింది, ఆయన గర్వం అయింది, ఆయన అహంకారం అయింది. ఇది కర్ణుడిని రెచ్చగొడుతోంది. మాత్సర్యం కదా, అసలే మాత్సర్యం. దానికి వెనక ఇప్పుడు దుర్యోధనుడి దన్ను దొరికింది. దన్ను దొరికిన మీదట అర్జునుడు ఈ మాటలు అంటున్నాడు. అన్న తర్వాత అతనిలో ఉన్నటువంటి అగ్ని మరింత రగులుకుంటుందా, రగులుకోదా? మరింత రగులుకుంది. కర్ణుడు అర్జునుడి వంక చూసి అన్నాడు, అంటే ఇప్పుడు అసలు యుద్ధం మొదలైపోయింది. ఎక్కడ? మాటల యుద్ధం దగ్గర మొదలైపోయింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కాస్త భీమదుర్యోధనుల మధ్య యుద్ధభూమి అయింది. అనుకోని రీతిలో కర్ణార్జునుల మధ్య యుద్ధభూమి అయిపోతుంది. అలా వాడు ఉన్నాడు, వస్తాడని అర్జునుడు కూడా అనుకోలేదు. కర్ణుడు అన్నాడు,
అయిన విని పార్థునకు ఇట్లనియే ఇనాత్మజుడు దుర్బలాశ్వేసాక్షేప నిబంధమ్ములు పలుకక ఘన నిశితాస్త్రముల పలుకు గడుగుము నాతో. అర్జున, ఈ ధర్మాలు నిన్నెవడు పిలిచాడు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎలా యుద్ధం చేస్తావు, తారతమ్యాలు తెలియవా, నేనెంతటి వాడినో తెలిసే వస్తున్నావా, ఇవన్నీ పిరికి పందలైన వాళ్ళు, బలహీనులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చెప్పా మాట. చెప్తే నీ మాటలు విని బాబోయ్ నిజంగా అంత వాళ్ళ ఉంది, మనం వెడితే ఏమైపోతామేమోనని వెళ్ళిపోతారేమో. నాతో మాటలు కాదు, బాణాలు ఇష్టం, యుద్ధానికి రా. అంతేకాని ఈ మాటలన్నీ ఎందుకు, ఇన్ని మాటలు అక్కర్లేదు, బాణాలి నేను వేస్తాను, తెలిసిపోతుంది ఎవరో, దానికి మాటలు ఎందుకయా. ఇప్పుడు అర్జునుణ్ణి కర్ణుడు రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి ఇక్కడికి ఎలా వచ్చావు, ఇక్కడ అస్త్ర విద్యా ప్రదర్శనం చేయడానికి నీకేమీ ఆహ్వానం లేదుగా, సభలో బలవంతంగా ప్రవేశించి ఎలా నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావు అన్నావు కదూ. ఈ రంగభూమి అస్త్ర విశారదులకు వారికెల్లా సామాన్యముగా కారయ వీరికి జొరనగు, వీరికి కాదును విచార విషయము కలదే. ఈ సభ పేరేమిటి? కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి పిల్లలు ఎవరున్నారో వాళ్ళు నేర్చుకున్నవి ప్రదర్శించడానికి ఏర్పాటు చేయబడిన రంగస్థలము. నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. నువ్వెలా ఆయన దగ్గర నేర్చుకున్న వాడికి ప్రదర్శించావో, మిగిలిన వాళ్ళు ఎలా ప్రదర్శించారో అలా నేను కూడా ప్రదర్శిస్తాను. వీళ్లే ప్రదర్శించాలి, వీళ్ళు ప్రదర్శించకూడదని నియమం ఉన్నదా? ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు కర్ణుడు. ఆ కారణం చేతనే కదా వెనకబడిపోతున్నాడు, ఆ ఆదరణ లేక కదు బాధపడుతున్నాడు. దాన్ని ప్రశ్న చేశాడు. అందుకే సామాన్యముగా కారయ వీరికి జొరనగు, వీరికి కాదును విచార విషయము కలదే. వీళ్లే ప్రదర్శించాలి, ఇంకొకళ్ళు ప్రదర్శించకూడదని ఇక్కడ నియమం ఉన్నదా చెప్పు. ద్రోణుడి శిష్యులు, నువ్వు శిష్యుడివి, నేను శిష్యుడిని, అంతే, అంతవరకు. ఇతర విషయాలు అనవసరం. కాబట్టి నీకు ఆహ్వానం ఉందా, నువ్వు వచ్చి మాట్లాడతావు, ఇవన్నీ ఎందుకు? నీకు విలువిద్యుంది, ప్రదర్శించావు, నాకు విలువిద్యుంది, నేను ప్రదర్శిస్తా. కాదు, ఇప్పుడు ఇక ద్వంద్వ యుద్ధమే, రా నువ్వే, నేను బాణాలేస్తా, నువ్వా నేనా తేల్చుకుందాం. ఇదేం ఆశ్చర్యకర సందర్భం. ఈ తెల్ల మద్ది చెట్టు అయినవారు, ఆ యుద్ధం ఏమిటి? ఇంకా బాగా కర్ణుడు ఇంత గొప్పవాడు, ఇంత గొప్ప శౌర్యమున్నవాడు అని ఎవరికి తెలియదు. ఆయన్ని చూసేటప్పటికీ ముందు ఆయన రూపం ఆకర్షించింది. అబ్బా ఎంత ఎత్తునున్నాడు రా మహానుభావుడు, ఎంత పరాక్రమంతో కనబడుతున్నాడు రా అన్నంత వరకే ఉంది. కానీ గుండె దడదడలాడిపోతున్నది ఎవరికి? కుంతీదేవికి. ఎందుకని? యథార్థమునకు ఇద్దరూ తన బిడ్డలే. ఒకడు సహజ కవచ కుండలములు ఉన్నవాడు, ఒకడు పాండురాజు వలన జన్మించినవాడు, వేరొకడు సూర్యుడి వలన జన్మించినవాడు. ఇద్దరూ తన కొడుకులే, ఇద్దరూ పరాక్రమవంతులే, ఇద్దరూ యుద్ధభూమిలో తలపడుతున్నారు. ఏమవుతుందో? అంతేకాదు, ఒకణ్ణి దుర్యోధనుడు తన వైపుకి లాక్కుంటున్నాడు. ఇది ఏ విపత్కర పరిణామానికి దారితీస్తుందో, ఏ పెద్ద యుద్ధానికి విత్తనం ఇక్కడ పడుతోందో ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో. చిట్ట చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుందో. ఒకడి వలన ఐదుగురా, ఐదుగురిలో అర్జునుడి చేతిలోనో ఎవరి చేతిలోనో వీడా, ఆఖరికి ఆరుగురిలో ఏ ఒకడు జారిపోయినా నాకు మాత్రం కొడుకు జారిపోయినట్లు కదా. అది ఆమె యొక్క బాధ. పైగా ధార్మికంగా పాండురాజు గారి వలన నేను కన్న సంతానం కదా, కన్యాగర్భం ఇప్పుడు వాళ్ళకి ఎదురొచ్చిందే, నేనా చెప్పలేకపోతున్నానే. వీళ్ళందరినీ కలిపి ఉంచితే అసలు వీళ్ళ వంక చూడగలిగిన వాళ్ళు. కర్ణుడు పాండవుల వైపుకి వచ్చేసాడు అనుకోండి, ఒక్క మాట బుద్ధి చెప్పేసింది అనుకోండి, చెప్పేసి నాయనా నువ్వు అలా అనుకోవలసిన అవసరం లేదు, నువ్వు నా కుమారుడవు అంది అనుకోండి సభలో, ఏమో ఎలా ఉండేదో భారతం. అమ్మా అని వెళ్ళి కాళ్ళ మీద పడి, నాన్న తెలిసో తెలియకో ఇంతకాలం లోకనింద కోసం వెరిచాను, కన్యాగర్భం నా బిడ్డడివి, మీరు అలా కొట్టుకోవడానికి వీల్లేదు అని ఆమె కౌగులించుకుందనుకోండి, కర్ణుడు ఒక్క బాణం కూడా అప్పటికి వేయలేదు. ఇంకా కర్ణుడు పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి, నడుస్తుందా భారతం? అసలు దుర్యోధనుడికి ఆశలు ఉంటాయా?
అర్జునుడు గురించే బెంగెట్టుకుంటే కర్ణుడు కూడా చేరితే దేవతల వ్యూహం ఒకటి ఉంటుంది కదా. ఆ సమయమునకు మాట్లాడవలసిన తల్లి మాట్లాడలేదు, ఎప్పుడూ మాట్లాడనట్టే. ఆ సమయమునకు మాట్లాడవలసిన వాడు మాట్లాడలేదు, ఎప్పుడూ మాట్లాడనట్టే. కథ వింత పుంతలు తొక్కుతోంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇంకొకటి అవ్వడానికి అవకాశం లేదు. ఇద్దరి మధ్య ద్వంద్వ యుద్ధంగా మారి ఇద్దరూ ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకోవడం ప్రారంభం అవ్వాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.